సంక్రాంతికి రిలీజ్ అయిన 3 పెద్ద హీరో సినిమాల్లో నాకు అంతో ఇంతో 'నా సామి రంగా' సినిమా మీద కాస్త హోప్ ఉండే. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సంక్రాంతి థీమ్‌తో వస్తున్న ఈ సినిమా ఒక మంచి పండుగ సినిమా అవుతుందని. కానీ నా ఆశలన్నీ భోగిమంటల్లో ఏసి బుగ్గిపాలు చేశాడు డైరెక్టర్ వంశీ. సినిమా ఒక పీరియాడిక్ ఫిల్మ్ 1988, 89 బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది. కానీ ఇందులో దరిద్రం ఏంటంటే సీన్‌లు, సిట్యుయేషన్స్, యాక్టింగ్ కూడా 1988వే ఉంటాయి. సినిమా అంతా చూసాక కూడా ఇప్పటికి సినిమాలో స్టోరీ ఏంటనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. సినిమా రైటింగ్ స్టేజ్ నుంచే ఫెయిల్ అయింది. ఒక ప్రాపర్ థీమ్ గాని, ఐడియా గాని లేకుండా ఏదో రాయాలంటే రాయాలన్నట్టు అనిపిస్తుంది సినిమా. 2 గంటల 26 నిమిషాల ఎంటైర్ సినిమాలో ప్రాపర్‌గా నా సామి రంగా అనే ఒక్క షాట్ కూడా లేదు సినిమాలో. సీన్ సంగతి ఇక దేవుడే ఎరుగు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే హీరో నాగార్జునకి, డైరెక్టర్ విజయ్‌కి ఇద్దరికి నా సామి రంగా అనే ఒక వర్డ్ ని ఏ సిచ్యువేషన్ లో వాడాలో, ఎలా పలకాలో కూడా తెలిసినట్లేదు. సినిమా కంప్లీట్లీ డైరెక్షన్ మిస్టేక్. రైటింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా యావరేజ్ గా కూడా వర్క్ చేయలేదు అనిపిస్తుంది. సినిమా విషయంలో నేను ఎప్పుడూ ఆశావాదినే. ట్రైలర్ ఎంత ఘోరంగా ఉన్నా సినిమా బాగుంటుంది అనే నమ్మకంతో సినిమాకి వెళ్తా. ఫస్ట్ హాఫ్ ఎంత బాగా లేకపోయినా సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందనే హోప్ తో సినిమాని చూస్తా నేను. అలాంటి నాకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 మినిట్స్ తర్వాత ఈ సినిమాని ఇంకా గంట సేపు చూడాలా నేను అనే ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. బేసికల్ గా సినిమా మ్యూజిక్ ని తెలుగు టీవీ సీరియల్స్ కాపీ కొడుతుంటారు. కానీ ఈ సినిమాలో సీరియల్ మ్యూజిక్ ని కాపీ కొట్టారు. అదే ఘోరం అనుకుంటే సీన్స్, ఎడిటింగ్ స్టైల్, యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇంగే మొత్తం సీరియల్ లానే ఉంటది. నాగార్జున సినిమాలో ఎంత ఘోరంగా ఉన్నా ఏదో ఒక పాయింట్ అయినా ఉంటది. అది లేకున్నా నాగ్ స్వాగ్ అయినా ఉంటది. ఈ సినిమాలో నాగ్ కూడా బాగా డిసప్పాయింట్ చేశాడు. నరేష్ క్యారెక్టర్ బాగుంది కానీ సీన్స్ బాగాలేవు. ఆషికా రంగనాథ్ బాగుంది, క్యారెక్టర్ బాగుంది, రైటింగ్ బాగాలేదు. ఇక సినిమా టెక్నికల్ విషయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. ఈ సినిమా గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకున్నాం అనుకోండి మనకున్న సంక్రాంతి కూడా పోతుంది. ఓవరాల్ గా నా సామి రంగా సినిమా నాకైతే ఒక్క పాయింట్ లో కూడా నచ్చలేదు. ఐడియా లెవెల్లో కూడా ఇట్స్ నాట్ ఓకే ఫిలిం. ఓవరాల్ గా నా సామి రంగ సినిమాకి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి సినిమాలతో కాకుండా ఇంకో మంచి సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యాపీ సంక్రాంతి. ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయండి. జై హింద్.